స్కూల్ వ్యవస్థాపకులు, ఆ తర్వాత మనకి విద్యను బోధించిన గురువులు. శలాకయ చక్షురున్మిళితం అయిన తస్మై శ్రీ గురువైన మహా అని ఒక మాట చెప్పారు. భారద్రోలి మనకి వెలుగునిచ్చే కార్యక్రమంలో నిరంతరం చూడండి, ఆ జ్యోతి, ఆ క్యాండిల్ అవి వెలుగునిస్తూ కరిగిపోతూనే ఉంటాయి. దానిలో మళ్ళీ చమురు వేసిందాకా ఆ జ్యోతిని మనం మళ్ళీ 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 చమురు వేస్తే తప్ప ఆ జ్యోతిని బ్రతికించుకోలేము. అలాగే ఆ జీవనాడిలో నుంచి విజ్ఞానాన్ని చిలకరించి నిరంతరం వాళ్ళు అభ్యసించిన విద్యని ఏమాత్రం ఆశించకుండా మన దగ్గర నుంచి, మనం స్కూల్ ఫీజు కట్టామంటే మనం చదువుకోవడానికి కట్టాం, మన స్కూల్ ఫీజులో నుంచి వాళ్ళకేం జీతాలు రాలా, ఆ విజ్ఞానాన్ని అంతా నిస్వార్థంగా మనకి మరి అలా పంచబట్టే ఈనాడు దాంతోనే మనం సంపాదించుకున్న ప్రతి రూపాయి, గడిపిన ప్రతి క్షణం, పొందిన ఆనందం అంతా వారి దయ అనేది నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇవాళ మళ్ళీ ఆ జ్యోతిని వెలిగిస్తూ ఉంటే వాళ్ళు 38 సంవత్సరాల క్రితం మన హృదయాల్లో వెలిగించిన విజ్ఞాన జ్యోతి మనకి మళ్ళీ కరుణ ముందు సాక్షాత్కరింపజేశారు అనడంలో అతిశయోక్తి లేదని నేను అనుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమానికి మనం పెద్దలని ఒకసారి వేదిక మీదకి ఆహ్వానించుకొని ఆ తర్వాత ప్రార్థనా గీతంతో మొదలు పెడదాం. ముందుగా మీ అందరికీ వినపడి ఉంటుంది. నాన్న, మేము అక్కడ కూర్చుంటే మీ అందరినీ చూడడం కష్టం, మేము ఇక్కడే కూర్చొని వేదిక మీదే ఒక్కరిని కళ్ళారా చూస్తామంటే పుత్రోత్సాహం కలిగినట్టే వారికి కూడా. ఇప్పుడు ఇంతమంది మనందరం వారి పిల్లలతో సమానం. మనం ఇక్కడికి వస్తే మన గురించి, మన పిల్లల గురించి చెబుతుంటే ఆహా, నా పిల్లలు, మేము ఒకప్పుడు బోధించిన వాళ్ళు కాస్త వీళ్ళు ప్రయోజకులు అయ్యారు, హాయిగా ఆనందంగా ఈ డిపార్ట్మెంట్లో ఈ ఉద్యోగాలు చేస్తున్నారు, ఈ స్థాయిల్లో ఉన్నారు అని చూడడం వాళ్ళకు కూడా చాలా ఆనందాన్ని ఇస్తుంది. అందుకని ఆ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. అయితే నేను ముందే చెప్పానుగా, కార్యక్రమానికి మరి ఒక ప్రారంభానికి వెలుగునివ్వడానికి 2 జ్యోతులు మనకు అవసరం. అందుకని ఇప్పుడు నాకు ఇందాక నుంచి గుర్తొచ్చేది ఏంటంటే, మాస్టర్ ఎన్ని తిట్టినా ఝాన్సీ క్లాస్లో నవ్వుతూనే ఉండేది. జయంతి కొద్దిగా వెనక ముందాడేది కానీ నవ్వడానికి, గోల చేయడానికి. కాబట్టి మన క్లాస్మేట్స్ ఝాన్సీ జయంతిని ప్రార్థనా గీతంతో కార్యక్రమం మొదలు పెట్టడానికి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. I invite Jhansi and Jayanti, please. ఒకసారి ఎవరెవరు ఆ సైక్లోన్ బ్యాచ్, అసలు అందులో ఎవరెవరు ఉన్నారు ఆ సంవత్సరంలో, ఎంతమందిని మేము కాంటాక్ట్ చేయగలిగాం, ఎవరెవరి ఫోటోలు, అడ్రస్లు సేకరించగలిగాం, వీటన్నిటినీ ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చాం. ఈ ప్రయత్నం చాలా అన్నిటిలోకి కష్టమైంది. దీనికోసం నిరంతరం ఆర్గనైజింగ్ కమిటీ నుంచి బివి రావు, ఏడుకొండలు, తమ్మన్ రమేష్ అందరూ వారి వారి శక్తి మేర ప్రయత్నించి వీళ్ళందరి ఫోటో ఇవ్వమంటే అప్పటిది ఇవ్వనా అంటాడు ఒక ఆయన,
ఇప్పటి తీస్తే బాగోదు, జుట్టు లేదు అంటాడు ఒక ఆయన. ఒరే 3 పంపి ఆ బెస్ట్ బెటరా అంటాడు ఒక ఆయన. శర్మేమో ఫోన్ చేసి నేను తెల్లగా పడాలరా అంటాడు. ఎట్లా పడతాడు? లీలామోహన్ రావు గారు అప్పుడే చెప్పారు ఏమని, ఎలికతోలు తెచ్చి ఏడాది ఉతికినా, తెలుసుగా మరి ఎలా తెల్లబడతాం. కానీ ఈ ఫోటోలో అందంగా ఉండేది చూడరా అంటే ఏడుకొండలు ప్రెస్సోడికి ఏం చెప్పాడో కానీ మొత్తం మీద అందరినీ అందంగానే చూపెట్టాడు. ఈ పుస్తకంలో తొలి పలుకు, ఇది చదువుకోవడానికి ముందు ఒక్క సెకండ్ చదివి వినిపిస్తాను. దాని ద్వారా మా మనోభావాలు మీకు చేరతాయని విశ్వసిస్తున్నాను. దాదాపు 38 సంవత్సరాల క్రితం కలిసి చదువుకున్న మిత్రులందరూ మరలా మన విద్యా సంస్థలో కలవడం ఓ అనిర్వచనీయమైన అనుభూతి. విద్యార్థులుగా ఆనాటి తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ జీవితంలో 5 దశాబ్దాల ప్రయాణంను ముగించిన మనందరం మరలా కలవాలనుకోవడం ఓ గొప్ప నిర్ణయం. అనుకున్న మరుక్షణం నుండి ఈ కలయిక కోసం అహరహం శ్రమించిన మన మిత్రులు నిజంగా అభినందనీయులు. ఉద్యోగ వ్యాపార రీత్యా ఎన్నో ప్రాంతాలకు తిరిగి ఒకరిని మరొకరు గుర్తించలేని సమయంలో మరలా అందరం ఇలా ఓ చిరునామాల పుస్తకంలో ఒదిగిపోవడం ఓ మంచి ప్రయత్నం. ప్రతి మనిషి స్నేహాన్ని కాంక్షిస్తాడు. ఆ స్నేహకాంక్షని మనం పాలతో పోల్చవచ్చు. అవతల వ్యక్తి ఇచ్చే స్నేహం పంచదార అయితే మనలో కరిగిపోతుంది. ఉప్పు అయితే స్నేహాన్ని విరగొడుతుంది. అదే పెరుగైతే మన అస్తిత్వాన్నే మారుస్తుంది. వీలైతే పలుచన చేస్తుంది. మన పాలు ఎవరి పాలు చేశామో మనమే నిర్ణయించుకోవాలి. ఏకవచనంతోనో ఏరా అని ఆత్మీయంగానో పిలుచుకోగల మిత్రులం మనం మాత్రమే. ఇవాళ ప్రొద్దున కనపడంగానే ఏమండి సారు అంటున్నారు. మొహమాటం ఏరా అనలేక. అలా ఏరా అని అనుకోగలిగిన వాళ్ళం, పిలుచుకోగలిగిన వాళ్ళం మనం మాత్రమే. 50 వసంతాల జీవితాన్ని అనుభవించిన మనం ఓ మంచి సాయం కోసం మన వృత్తులు, చిరునామాలు ఒకరినొకరు గుర్తించే క్రమంలో మన ముఖ చిత్రాన్ని ఏర్చి కూర్చి తయారు చేస్తున్న ఈ పుస్తకం మనందరికీ ఓ అపురూపమైన కానుక. ఈ ఆత్మీయ కలయిక జరపాలని అనుకున్న క్షణం నుండి అహరహం శ్రమించి అన్నీ తామై ముందుండి నడిపించిన ప్రతి మిత్రుడిని ప్రత్యేకంగా పేరు పేరున అభినందిస్తూ జనవరి 8వ తేదీ 2017 ఈరోజు ఈ ఉదయం ఓ మర్చిపోలేని మధురానుభూతిని మనందరికీ పంచుతుందని విశ్వసిస్తూ మిత్రులందరికీ నూతన సంవత్సర అయిపోయింది మరియు రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలతో ఆర్గనైజింగ్ కమిటీ. ఇది ఈ 2 ముక్కలు రాసే అవకాశాన్ని నాకు ఇచ్చిన ఏడుకొండలకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను. వాడు నన్ను 10 రోజులు అడిగాడు, ఎలా రాయమంటే రాయవేరా, తొందరగా 2 ముక్కలు రాయలేదు నాకు అర్థం. ఒక క్షణం కళ్ళు మూసుకుంటే కళ్ళ ముందు కనపడినటువంటి గుర్తు ఉన్న మిత్రులు, గుర్తుకు రాని మిత్రుల ఆ చిత్రాల ఆ పరంపర, అంటే ఆ సమాహారాన్ని ఏర్చి కూర్చితే వచ్చిన అక్షర రూపం. దీనికోసం ప్రత్యేక ప్రయత్నం ఏమీ చేయలేదు. ఇప్పుడు ఆ కార్యక్రమంలో మొదటి దానిగా పరిచయ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు ఒక్కొక్కరు వేదిక మీదకి వచ్చి ముందు వారి పరిచయం చేసుకుంటే ఆ ప్రాధాన్యత క్రమంలో వారికి ఇంపార్టెన్స్ మనం ఇవ్వటం ధర్మం. అది అందుకని మొట్టమొదటిగా బివి రావు సతీ సమేతంగా, సతీని తీసుకొస్తే రండి, లేకపోతే ఒక్కరే రండి. అందుకని బివి రావు, you are invited to the dais along with your family, please. ఈ వెంకటేశ్వర గారి కొడుకు కోడలు వారు కూడా స్టేజ్ మీదకి వస్తే బాగుంటుంది, దయచేసి. హాయ్ ఫ్రెండ్స్, నేను వెంకటేశ్వర్లు బొలిశెట్టి. నేను మీతో పాటు 10th క్లాస్ వరకు ఈ టీఎం రావు స్కూల్లో చదువుకున్నాను. నేను ప్రస్తుతం పిడుగురాడులో ఉంటున్నాను. నా కొడుకు, కోడలు, నా భార్య, కొడుకు మణిదీప్, కోడలు దీప, నా భార్య రత్నకుమారి. అబ్బాయి బీటెక్ అయిపోయింది, ప్రస్తుతం బిజినెస్లోనే ఉన్నాడు. అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది. అల్లుడు గారు కూడా బిజినెస్ నర్సరావుపేట. మాకు 2 మనవాళ్ళు. ఏం చేస్తున్నావు?
నేను ప్రెసిడెంట్ అవుతే 10 ఇయర్స్ అయింది, నేను రిటైర్డ్ అయిపోయాను. నేను 10 ఇయర్స్ నుంచి రెస్ట్ లోనే ఉన్నా, నేనేం చేయట్లేదు. ఓకే ఎవరో చెప్పారు మనుషుల్లో 3 రకాలు ఉంటారని, ఉత్తములు, మధ్యములు, అధములు అని. ఉత్తములు ఏం చేస్తారంటే వారి వ్యాపారాన్ని వాళ్ళు చేసుకుంటారంటే వాళ్ళకి వారే యజమాని, వారు ఏ యజమాని దగ్గర పనిచేయక్కర్లా. మధ్యములు ఉంటారు, వాళ్ళు ఏదో ఒక వ్యవస్థనో ఒక వ్యక్తినో ఒక సంస్థనో నమ్ముకొని ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు. ఇక 3వ వాడు అధముడు, వాడేం చేయడు, ఎవరిని ఏం చేయనివ్వడు. మన వెంకటేశ్వరరావు ఉత్తముడు, ఆయన రిటైర్మెంట్ ఆయనే తీసుకున్నాడు. నేను 58 ఏళ్ళకి రిటైర్ అవుదాం అనుకుంటే ప్రభుత్వం ఇంకో 2 ఏళ్ళు పెంచింది. నా రిటైర్మెంట్ నా చేతుల్లో లేదు, కానీ వాడి రిటైర్మెంట్ వాడే తీసేసుకున్నాడు. వాడికి మరి పెన్షన్ కొడుకిస్తున్నాడో కోడలు ఇస్తుందో తెలియదు, కానీ మొత్తం మీద పెన్షన్ తీసుకుంటున్నాడు. బాగుంది, సంతోషం. ఇక 6 కొండలు, కర్త కర్మ క్రియ, ఈ ప్రోగ్రామ్